కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. ఎంపీ గోడం నగేష్ ఇంటికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే హరీష్ బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తం రావుకు రామచంద్రరావు, ఎంపీ నగేష్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత స్థానిక నాయకులతో కలిసి అల్పాహారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని రామచంద్రరావు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని బీజేపీ కోరుతోందని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఒక ప్రాంత ఆదివాసీల ఒక ఆవేదన, దీన్ని కేంద్రం దాకా కూడా తీసుకుపోతాము. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము వారు చేస్తున్నటువంటి ఒక నాటకాలు ఏదున్నా కేంద్రం మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనకు ఏదైతే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు దాన్ని రీఅలైన్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక బలమైన డిమాండ్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు కట్టాల్సింది. అక్కడ వారద, వైర్గంగా లాంటి 2 నదుల ఒక సంగమం దగ్గర